మొత్తం టాస్క్ అయిపోయిన తర్వాత ఒక కంటెస్టెంట్ గుక్కపట్టి ఏడుస్తాడేమో అనిపిస్తుంది నాకు. పోయా మోసం అంటాడేమో అని. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. నాకు వచ్చిన డౌట్, నాకు వచ్చిన ఇంట్యూషన్ రైట్ అనిపిస్తుంది. అదేంట్రా అంటే ఇందులో ఎవరు ఫైనల్కి వెళ్ళరు మావా. ఈ టాస్క్లు జస్ట్ ఓటీపీల టాస్క్లే. అందుకని ఇది ఫెయిర్ కాదు బిగ్ బాస్ అని పెట్టి ఓటీపీల టాస్క్లు సీరియస్గా ఆడాలని చెప్పి ఇమ్యూనిటీ ఇస్తానని చెప్పి ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉంటుంది అని చెప్పి తెలుగు వర్డ్స్తో ట్విస్ట్ చేసి లాస్ట్ నేను చెప్పింది ఇది కాదు, సో నేను కరెక్ట్గానే చెప్పాను, మీరు అట్లా ఊహించుకున్నారు అని చెప్పి మసిపూసి మ్యారీడ్గా చేసి పాపం అమాయకులను చేసేసి అక్కడ ఉన్న పిల్లల్ని అమాయకులు చేసి బిగ్ బాస్ ఒక ఆట ఆడుకోబోతున్నాడేమో నాకు అనిపిస్తుంది. అదే నా ఇంట్యూషన్. ఎందుకు అలా అనిపిస్తుంది అన్నది ఈరోజు ఇప్పుడైతే ప్రోమో వచ్చిందో దాంతో కూడా ఇంకొంచెం అనుమానాలు బలపడేలాగే ఉన్నాయి. ఎందుకు ఏంటన్నది చెప్తా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాపిక్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నేను ఏ విధంగా ఆలోచిస్తున్నాను, ఏంటి లాజిక్, ఏంటి నా థాట్ ప్రాసెస్ వెనకాలని చెప్పి వీడియోని లైక్ చేసి చూడండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చెప్పకపోతే మాత్రం ఎవరు ఏమి చేయరు మా, అది మాత్రం వెరీ ట్రూ. నేను చాలా నేర్చుకున్నాను. నిన్న కూడా అంతే, ఇది ఒక వీడియోకి చెప్పలేదు, లేవు లైక్లు, లేవు సబ్స్క్రైబర్లు. అడిగితేనే అమ్మైనా అడిగితేనే అన్నం పెట్టిద్ది అంటారు, ఇది నిదర్శనం. సో అమ్మే అన్నం అడిగి పెడితే అమ్మే అడిగితే అన్నం పెడుతుంది అన్నప్పుడు మీరు అడగకుండా ఏం పెడతారు? సో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 76 అయ్యో, అది అద్భుతం. 76 అయ్యో, అట్లా విడిగిడిగా అలా 80కి కుదిరితే 82కి 83కి అట్లా మీ సపోర్ట్ ఉంటే ఎంతసేపు చెప్పండి. 40,000 50,000 వ్యూస్ కూడా హిట్ అవుతున్నాం ఈజీగా. యావరేజ్గా మన యావరేజ్ వ్యూస్ 40,000 మామూలుగా లేదు. లాస్ట్ ఇయర్ పోల్చుకుని చాలా అండి 3 రెట్లు బెటర్ అయింది. సో సబ్స్క్రైబర్తో పాటు వ్యూస్ కూడా పెరుగుతున్నాయి. హ్యాపీ. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొదలెడదాం. సో ఫస్ట్ మన ప్రోమోల గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత నా అనాలిసిస్, దాని తర్వాత అప్డేట్స్. సరే, అదే ప్రోమోతో పాటు నా అనాలిసిస్, దాని తర్వాత లాస్ట్కి అప్డేట్స్ చెప్పుకుందాం. సో బిగ్ బాస్ లీడర్ బోర్డులో స్కోర్ చేయడానికి పోటీదారులకు ఇస్తున్న రెండో యుద్ధం. లీడర్ బోర్డు పెట్టారు, ఎందుకంటే ఆ సీరియస్నెస్ తెలియాలి, అదే ఫైనలిస్ట్ అవ్వాలి అంటే టాప్లో ఉండాలి అని తెలియాలి. కాబట్టి ఏంటంటే వీల్ బ్యారో, అది ఉంటుంది కదా, వాటిని బ్యారోలో అంటారు అనుకుంటా. నెక్స్ట్ అందులో తమ వీల్ బ్యారోలో 5 పాట్స్ని 5 కుండల లాంటివి పెట్టుకున్నారు కదా. వెళ్తా పక్కన ఏవైతే స్టాండ్స్ ఉన్నాయో ఆ స్టాండ్స్లో వివిధ రకాల హడిల్స్ ఉన్నాయి. అక్కడ హడిల్స్ని దాటుకుంటా ఒక్కొక్కటి పెట్టుకుంటా ఫినిష్ లైన్ వరకు వెళ్ళి ఫినిష్ చేయాలి. 5 పెట్టుకుంటా, లెఫ్ట్ సైడ్ అని పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ అని పెట్టుకోవచ్చు, ఎటైనా పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. బట్ 5 హడిల్స్ అవన్నీ క్రాస్ చేసుకొని ఫినిష్ చేయాలి. సింపుల్. దారిలోనే పెడిస్ట్రైల్ మీద, అదే ఆ స్టాండ్స్ని వాళ్ళు పెడిస్ట్రైల్స్ అంటారు. సో వాటి మీద పెట్టుకుంటే వెళ్ళాలి. ఇందులో ఎవరు గెలిచారు? ఇదే టాస్క్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రోమోలో ఉన్నది ఇదే. ఇందులో ఎవరు గెలిచారా అంటే ఘట్టం ఏదైనా టాస్క్ ఏదైనా నేను రెడీ అని ఇమాన్యుయల్. సో ఆబ్వియస్గా ఇమాన్యుయల్ గెలుస్తాడు. అది కూడా దట్టు నువ్వు ఫైనలిస్ట్ అవుతాడంటే అసలు ఆగడు, ఇంకా బలంగా ఆడతాడు, ఫోకస్డ్గా ఆడతాడు, గెలుస్తూనే ఉంటాడు. సో ఇమాన్యుయల్ గెలిచాడు. ఈ టాస్క్లో 100 పాయింట్లు వచ్చినాయి ఇమాన్యుయల్కి. సెకండ్ ఎవరు? ఇమాన్యుయల్ కాకపోతే ఇంకెవరు గెలుస్తారు చెప్పండి? మా తమ్ముడు జమ్ము. ఇంకా టాస్క్లు గెలాలి అంటే పోటీగా ఉండే ఇద్దరులో ఇంక రెండోవాడు ఎవరంటే డెమాన్. సో అయితే ఇమాన్యుయల్ గెలాలి లేదా డెమాన్ గెలాలి. అదేదో నాకు తెలిసి వీళ్ళిద్దరూ ఓడిపోయారు అనుకోండి, ఒక మీమ్ వస్తుంది, అదే జైలు అవకాశాలు అయితే నువ్వు గెలాలి లేదా నేను గెలాలి, మన ఇద్దరు కాకుండా ఇంకెవడు గెలిచాడరా అని చెప్పి. అంటే ఆ బర్నీ అన్నో లేదంటే తనూజానో సుమన్ అన్నో సంజయ్ నగర్ ఇలా ఎవరైనా కొడితే అలాంటి మీ మీద వేసుకోవచ్చు. చాలా కష్టం అది వీళ్ళందరితో దాటి కొట్టడం అంటే. సెకండ్ డెమాన్. థర్డ్ మాత్రం సర్ప్రైజ్. నాకు ఇది చూడాలని ఉంది లైవ్లో. అదేంటి అంటే సుమనన్న. సుమనన్న మాస్. ఎవర్రా సుమనన్న? అరుగులు కదా అని చెప్పింది. సో సుమనన్న ప్లస్ ట్విస్ట్ ఏంటంటే సంజన గారు. ఇద్దరికి ఒకే రకమైన పాయింట్లు ఉన్నాయి, 80 ఉన్నాయి. మరి ఇద్దరు ఒకేసారి పెట్టారా? ఇది ఎలా సాధ్యమైంది అన్నది అర్థం కాల. సో ఎలా జరిగింది, లేదంటే ఇది రాంగా అంటే రాంగ్ కూడా కాదేమో. ఒక నిమిషం ఉండండి, ఇది రాంగ్ కాదో చిన్న క్యాలిక్యులేషన్ ఉంది. రాంగ్ కాదనుకుంటా, ఎందుకంటే ప్రోమోలో కూడా లీడర్ బోర్డు చూపించారు. దాని ప్రకారం చూస్తుంటే ఇది రాంగ్ కాదేమో వస్తుంది. దాని తర్వాత తనుజ గారు 70, బర్నీ అన్న అందరికన్నా లాస్ట్ వచ్చారు. అది దా సర్ప్రైజ్. సో 50 పాయింట్స్ ఇక్కడ. సో మొత్తం ఓవరాల్గా పాయింట్స్ ఎంత అంటే 2 టాస్క్లు కంప్లీట్ అయ్యేపాటికి హౌస్లో పాయింట్స్ ఎంత అంటే, ఇది లీక్ కాదు, లీక్ కూడా వచ్చింది కానీ బట్ ప్రోమోలో చాలా మనం చోట పాజ్ చేసుకొని వస్తే నీట్గా కనిపిస్తుంది. ఇమాన్యుయల్ లీడింగ్లో ఉన్నాడు 150, డెమాన్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు 120, సుమన్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు 90, తనూజ 4th ప్లేస్లో ఉన్నారు 90, బర్నీ అన్న 5th ప్లేస్లో ఉన్నారు 90, 3rd 4th 5th సేమ్ 90. లాస్ట్ సంజన ఉన్నారు 80, ఎందుకంటే ఆవిడ ఒక టాస్క్ ఆడాల. ఆవిడ కూడా ఆడి అందులో 10-20 కొట్టింటే 3rd ప్లేస్లోనూ 4th ప్లేస్లోనూ అలా దర్జాగా ఉండేవాళ్ళు. బట్ ఇట్స్ ఓకే. సో ఇది ప్రోమోలో ఉన్న ఫస్ట్ హాఫ్. ఇప్పుడు వస్తుంది అసలైన ట్విస్ట్. ఇది ఒక పెద్ద ఫిట్టింగ్. మన ఫిట్టింగ్ మాస్టర్ బిగ్ బాస్ గారు ఫిట్టింగ్ పెట్టారు. అదేంటి అంటే ఇంటి సభ్యులందరూ కలిసి తర్వాత యుద్ధంలో పాల్గొనకుండా చేయడానికి ఒక సభ్యుడిని ఎంచుకోవాలి. ఓకే, మీరు ఎంచుకున్న సభ్యుడు తర్వాత జరిగే యుద్ధంలో పాల్గొనలేరు, వారికి లభించే స్కోర్ 0.
నిజంగా కనుక ఇప్పుడు నేను అనాలిసిస్ చెప్తున్నాను, నిజంగా కనుక ఇది ఫైనలిస్ట్ జరిగే పోర్ అయితే కనుక ఇలాంటి పెట్టండి. టాప్లో ఉన్న వాళ్ళని దించేసే ఇది పెట్టరా. ఎందుకు అంటే దీనికన్నా ముందు పాయింట్ చెప్తే క్లియర్గా అర్థమైంది. ఇలాంటిది ఇచ్చినప్పుడు ఒకరిని తీసేయండి అన్నప్పుడు జనరల్గా హౌస్ మేట్స్ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవరిని తీసేస్తారు అనుకుంటున్నారు మీరైతే? ఎవరిని తీసేస్తారు? అల్టిమేట్గా మనం గెలాలి అంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఇట్స్ జస్ట్ నాట్ సర్వైవల్. ఓ 2 టీంలకి మళ్ళీ ఫైనల్ పెడతాడనో లేదంటే 2 టీంలకి ఇమ్యూనిటీ ఇస్తాడనో కాదు కదా, ఒక్కళ్ళకే ఇస్తాడు. సో గెలాలి. ఒక్కళ్ళే అన్నది మాత్రం పక్కా, టీం కూడా కాదు. సో ఒక్కళ్ళే పక్కన మనం గెలాలంటే ఏంటి? ఫస్ట్ ప్లేస్లో ఉండాలి. ఫస్ట్ ప్లేస్లో మనం ఉండాలంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఉండకూడదు. సో ఆబ్వియస్ ఇలాంటి సమయంలో బాటమ్ మీద ఫోకస్ ఉండదు, టాప్ మీద ఫోకస్ ఉంటుంది. సో ఫస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళని దించేస్తాడు. ఎవరైనా సరే, మనమైనా సరే, ఎవరైనా సరే ఫస్ట్ ప్లేస్ ఉన్న వాళ్ళకి ఓటేస్తాం, వీళ్ళు ఆడకూడదు అని. ఎందుకంటే వాళ్ళని లాగితే మనం ఎక్కుతాం, అదే గేమ్. సో ఫిట్టింగ్ అనేది చాలా క్లియర్గా పెట్టేశాడు బిగ్ బాస్. అలాంటప్పుడు అందరు కలిసి ఇమాన్యుయల్కి వాళ్ళకే ఓటేయాలి. సో టాప్లో ఉన్న వాళ్ళు ఓటేస్తారు. టాప్లో ఉన్న వాళ్ళు ఓటేసి తీసేసేటట్టయితే ఇది నిజంగా ఫైనలిస్ట్కి సంబంధించి అయితే, ఫైనలిస్ట్కి కనుక పంపించేది అయితే టాప్లో ఉన్న వాళ్ళు తీరు కదా, కష్టపడి ఆడే వాళ్ళని ఇంకా ముందుకు తీసుకెళ్తారు. బాటంలో ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తారు బిగ్ బాస్. కానీ టాప్లో ఉన్న వాళ్ళు తీసేయమన్నారు అంటే ఇది టికెట్ ఫినాలే కాదు. టాప్లో ఉన్న వాళ్ళు తీసేయమంటే ఇండైరెక్ట్గా చెప్పారు, మీరు వెళ్ళాలి అంటే అదే మీరు ఎవరైనా తీసేయాలనుకో ఒకళ్ళు ఆపేయాలనుకుంటే ఆబ్వియస్గా విన్ అయిన వాళ్ళు రేస్లో ఉంటారు కాబట్టి అందరు తీసేస్తారు. సో ఇది టికెట్ ఫినాలే కాదు, అంటే ఫైనలిస్ట్కి జరిగే ఇమ్యూనిటీకి సంబంధించిన టాస్క్ కాదు అన్నది నా అనుమానం. ఇక్కడ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇది అన్న తర్వాత మీకేమనిపించింది అని చెప్పి. నిజమే భయ్యో, ఇదేదో నువ్వు చెప్తుంది కరెక్ట్గానే ఉంది, నిజమే బాటంలో ఉన్న వాళ్ళు తీసేస్తారు జనరల్గా, ఇప్పటివరకు ఎలా జరిగింది. టాప్లో వాళ్ళు తీసామంటే ఇది ఫైనలిస్ట్ కాదు, ఇది ఇంకొక వ్యవహారం అని చెప్పి, అది ఓటింగ్కి సంబంధించింది. రెండో ప్రూఫ్ కూడా చెప్తా, ఓటింగ్కి సంబంధించిందే ఎందుకు అని కూడా చెప్తా, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఒక ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పుడు ఏమైంది హౌస్? సో టాప్లో ఉన్న వాళ్ళు ఓటేస్తారు. ఇంకా ఇక్కడి నుంచి మైండ్ గేమ్లు స్టార్ట్ అవుతాయి. ఇదంతా ఈరోజు లైవ్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఒక లైవ్లో చూపిస్తుంది మొత్తం. ఎందుకు మైండ్ గేమ్లు స్టార్ట్ అవుతాయి అంటే టాప్ 2లో ఉన్న వాళ్ళకే బ్యాండ్ బజా బరాత్ అయిపోతుంది. బాటంలో ఉన్న వాళ్ళు గ్రూప్గా ఏర్పడి టాప్ వాళ్ళని లేపేస్తారు. ఇక్కడ ఇమాన్యుయల్ మైండ్ ఇప్పుడు పాదరాసంలో వర్క్ అయితే ఏదో చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు తన గేమ్లో సర్వైవ్ అవ్వాలి కోసం, ఎందుకంటే టాప్లో ఉన్నాడు కాబట్టి. డెమాను ఇమాన్యుయల్ ఇద్దరు అక్కడే ఇరుక్కుపోతారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి డిస్కషన్ క్లియర్ చెప్తా, వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడుకున్నా నాకు అర్థమని చెప్తా. తనుజ్ గారు, ఇప్పుడు మీ మైండ్లో ఒక పర్సన్ నేమ్ ఉన్నప్పుడు మీరు చెప్పండి అని చెప్పి సంజన గారు చెప్తున్నారు. మీకు ఎవరున్నారు మీరు చెప్పండి, మాకు ఎవరున్నారు మేము చెప్తాం అని చెప్పి ఒక గ్రూప్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇమాన్యుయల్ పక్క తీసుకెళ్ళి ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మా ఇద్దరిలో నువ్వు వీడికి ఓటేస్తావు అంతేనా, దానివల్ల వెళ్ళిపోయేది నేనే ఆటలో నుంచి, ఇదైతే క్లారిటీ అని. ఎందుకు అంటే భరణి అన్న, తనూజ గారు, నెక్స్ట్ భరణి అన్న, తనూజ, సుమన్ అన్న, నాకు తెలిసి 3 ఓట్లు ఇమాన్యుయల్కి పడతాయి. డెమోన్ది, ఇమాన్యుయల్ది, సంజన గారిది, వీళ్ళు ముగ్గురు కలిసి వేరే వాళ్ళకి వేయాలి. అంతేగాని సంజన గారు కనుక డెమోన్కి వేశారనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, డెమోన్ కూడా ఇమాన్యుయల్కి వేస్తాడు. అర్థం చేసుకోండి. సో భరణి అన్న, తనుజ గారు, సుమన్ అన్న ఒక ప్యాక్, ఒక గ్రూపు. ఇమాన్యుయల్, డెమోను, సంజన గారు ఒక గ్రూప్గా ఉన్నారు. ఈ గ్రూప్ ఎప్పుడు దాకా ఉంటుంది? ఈ గ్రూప్ మొత్తం కలిసి వాళ్ళలో వాళ్ళు టార్గెట్ చేసుకోకుండా బయట వాళ్ళకి ఎవరికైనా వేస్తే ఈ గ్రూప్లో ఉంటుంది. అంతేగాని సంజన గారు లేదు నేను డెమోన్కి వేస్తాను అంటే డెమోన్ ఏం చేస్తారు, అందులోంచి బయటకు వచ్చేసి ఈ ముగ్గురు దాంట్లోకి వచ్చేసి ఇక్కడి నుంచి ఇమాన్యుయల్కి వేస్తాడు. అందుకని ఇమాన్యుయల్ అదే అంటాడు అనమాట, ఇప్పుడు నువ్వు వీడికి వేస్తానంటావు, వీడికి వేస్తే దానివల్ల వెళ్ళిపోయేది నేనే, ఎందుకంటే ఆయన వచ్చి నాకే వేస్తాడు, నాకే గుచ్చుతాడు, అప్పుడు నాకు 4 ఓట్లు అవుతాయి. అదే కాకుండా మన ముగ్గురం కలిసి వేరే వాళ్ళకి వేసామనుకో, సంథింగ్ లైక్ భరణ్ అన్నకో, సుమన్ అన్నకో, లేదంటే తనుజకి వేసామనుకో, అప్పుడు అట్లీస్ట్ టై అవుతుంది. వీళ్ళ 3 ఓట్లు అవుతాయి, వాళ్ళ 3 ఓట్లు అవుతాయి, బాల్ వెళ్ళి కిట్టన్ చేతిలో పడుతుంది, సారీ సంచాలక చేతిలో పడుతుంది. అది ఎవరు? కళ్యాణ్ ఎట్లాగో ఇమాన్యుయల్కే సపోర్ట్ చేస్తాడు కాబట్టి, సో ఇమాన్యుయల్ ప్లాన్ అనమాట, ఇది లీక్ కాదు భయ్యా, నేను జస్ట్ ఆలోచించుకొని ఇన్ని రోజులు వీళ్ళని చూసి వీళ్ళని గమనించుకున్న దాన్ని బట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారు అని చెప్పి ఆ ప్రోమో చూసి నేను డీకోడింగ్ చేసుకున్నది ఇది. సో కళ్యాణ్ ఎలాగో వీళ్ళ పార్టీ ఉంటాడు, ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తాడు కాబట్టి అప్పుడు ఇమాన్యుయల్ సెలెక్ట్ చేయకుండా టాప్లో ఉన్న వాళ్ళు టాప్లో ఏదైనా రీజన్ ఇచ్చుకోవచ్చు. ఇంకా అసలు కళ్యాణ్కి రీజన్లు ఇవ్వడానికి ఏముంది, అంత తెలివైన అబ్బాయి ఇవ్వలేడేంటి. టాప్లో ఉన్న వాళ్ళు టాప్లోనే ఉండాలి, టాప్లో ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు, యాజ్ ఏ టాప్లో ఉండే సభ్యుడిగా నాకు బాగా తెలుసు కాబట్టి ఇమాన్యుయల్ చేయట్లేదని చెప్పి వీళ్ళు ముగ్గురు ఎవరైతే చేశారో వాళ్ళని లేపేస్తాడు. అది కెన్ బి భరణి అన్న. ఎందుకు భరణి అన్న అంటే ఆ పేరు వచ్చింది కాబట్టి. సో ఇది ఇమాన్యుయల్ వెళ్ళి సంజన గారిని కన్విన్స్ చేస్తా డిస్కస్ చేస్తున్న మ్యాటర్. ఇక్కడ సంజన గారు ఇరుక్కుపోయారా అంటే ఇరుక్కుపోయారు. ఇమాన్యుయల్ వల్ల సంజన గారు తన గేమ్ తను ఆడుకోలేకపోతున్నారు, ఇది ఫ్యాక్ట్. ఎందుకంటే మామూలుగా ఈ బాండ్ బొక్క ఏమీ లేకపోతే డైరెక్ట్గా కళ్ళు మూసుకొని ఓటు కొద్దాల్సింది ఎవరికి అంటే ఇమాన్యుయల్కే. ఎవరైనా అక్కడ ఆటలో ఉన్నప్పుడు ఇమాన్యుయల్ దించేస్తారు, ఎందుకంటే టాప్లో ఉన్నాడు, మనం టాప్కి వెళ్ళాలంటే టాప్లో ఉన్నాడు కిందకి లాగాలి, తర్వాత మనం పైకి వెళ్ళాలి, ఒక పాము కాటేయాలి, ఒక నిచ్చెన వేసుకోవాలి, రెండు జరుగుతూ ఉంటేనే ఇంకా ఈజీ అయిపోద్ది. సో బ్లైండ్గా వెళ్ళేది ఇమాన్యుయల్ పేరు మీదకి. కానీ సంజన గారు తనకున్న బాండ్ వల్ల ఇప్పుడు ఆగాలి.
సరే ఇమాన్యుల్ చేయకపోతే అట్లీస్ట్ సెకండ్ నుండి చేస్తే ఒక ఒక పద్ధతి, ఒక న్యాయం ఉంటుంది. ఎందుకంటే తనకి ఇంకా ఛాన్స్ ఉంటుంది కాబట్టి తను దించేస్తే మనకు ఒక ఛాన్స్ పెరిగిద్దని. ఇప్పుడు వాళ్ళిద్దరిని చేయకుండా ఎవరో లిస్టులో ఉన్న వాళ్ళు చేస్తే ఆవిడ ఎక్కడ ఆడుకున్నట్టు? అంటే ఆవిడ టాప్కి వెళ్ళడానికి చూడనట్టే కదా. ఏదో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఆడినట్టు ఉంటుంది. ఆ విధంగా ఆవిడ ఇరిక్కిపోయారు అని నాకు అనిపిస్తుంది. ఇదంతా జస్ట్ ఒక అనాలిసిస్ మాత్రమే, ఇదే రైట్ అవ్వాలని లేదు. సో జస్ట్ వాళ్ళ మాటలను బట్టి నేను అర్థం చేసుకున్నది. మనం లైవ్ చూసిన తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అని చెప్పి. సంజన గారు, నాకు తనూజ వచ్చి ఫోర్స్ చేస్తుంది, నాకు ఇమాన్యుల్ పేరు చెప్పండి అని చెప్పి. అంటే టాప్లో ఉన్న ఆవిడేమని ఉండొచ్చు అంటే, టాప్లో ఉన్న వాళ్ళు కిందకి దిగితేనే కదా మనం పైకి వెళ్ళేది. అలాంటి లాజిక్ ఏదో చెప్పుంటారు. అన్ని తెలివితేటలు ఆడుకున్నాయి కాబట్టి అవన్నీ కరెక్ట్గా చెప్తారు కాబట్టి చెప్పుంటారు. చెప్తే సో సంజన గారు కాదు తను దంచాలి కదా, ఫోర్స్ చేస్తున్నట్టే. సో అప్పుడు ఇమాన్యుల్ కాకపోతే అట్లీస్ట్ నేను డెమోను తీసేస్తే, నేను టాప్లో ఉన్న వాళ్ళు తీసేస్తున్నా, ఇమాన్యుల్ కన్నా డెమోను ఇంకా డేంజర్, అందుకే నేను డెమోను తీసేస్తాను, ఇంకా చాలా టాస్క్లు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ని ఆలోచించుకుని డెమోను తీసేస్తాను, ఏదో రీజన్ చెప్దాం అని అనుకుంటుంటారు ఆవిడ. నెక్స్ట్ ఇమాన్యుల్ ఏమంటాడు, మీ కత్తి ఆపుకున్నా అంటే మీ కత్తి గుచ్చకుండా ఆపుకున్నా సరే వేరే కత్తి వచ్చి నాకు తగులుతుంది అన్నప్పుడు మీ కత్తి వెళ్ళి వేరే కత్తికి తగలాలి అని నేను చెప్తున్నా. సో ఇది దీనివల్ల అర్థమైంది. మీ కత్తి సరే నేను నీకు గుచ్చను అని చెప్పి నువ్వు ఆపుకున్నా, కానీ వేరే కత్తి వచ్చి నాకు గుచ్చుంది అన్నప్పుడు మీ కత్తి వెళ్ళి వాళ్ళకి తగలాలి, అప్పుడు టై అవుతుంది. ఆ విధంగా చెప్తున్నాడు. సో లేదంటే మాత్రం వేరే కత్తి అవుతుంది, అదే నేను చెప్తున్నాను. సో మీ కత్తి ఆపేసుకొని సర్లే నేను నీకు ఓటేను అని చెప్పి ఆపేసుకున్నారు అనుకోండి, అక్కడ 3 ఓట్లు పడితే మెజారిటీ అయిపోద్ది కదా. ఇప్పుడు అయిపోతే ఏముంది, వీళ్ళు 2 ఓట్లు అవుతాయి, డెమో ఉంది ఇమాన్యుల్ 2 ఓట్లే అవుతాయి కాబట్టి మెజారిటీ అవ్వదు. సో ఆబ్వియస్గా ఈయన వెళ్ళిపోతారు, ఆ కత్తి దిగిపోద్ది. అక్కడ అవ్వకుండా మెజారిటీ అవ్వకుండా ఏం చేయాలంటే, ఈ కత్తి కూడా ఏ కత్తి అయితే తన వైపు వస్తుందో, బర్నీ కత్తి కానీ తనుజ కత్తి కానీ వెళ్ళి ఆ కత్తి అడ్డం పెడితే వాళ్ళు రివర్స్లో కనుక వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకి ఓటేస్తే అప్పుడు ఆ కత్తి గుచ్చుకోకుండా ఉంటుంది, అది టై అయ్యిద్ది. ఈ మాటల ద్వారా నేను నా చిట్టి బ్రెయిన్తో ఆలోచించుకొని డీకోడ్ చేసుకున్నవి. రైట్ అవ్వాలని లేదు, ముందే చెప్తున్నా. ఈ అనాలిసిస్ వల్ల ఎవరికి జరిగే నష్టం కూడా లేదు కాబట్టి జస్ట్ అనాలిసిసే కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ దాని తర్వాత అక్కడ కట్టు షాట్ మళ్ళీ బయట హాల్లోది ప్రోమోలో చూపిస్తా ఉన్నాడు. తనుజ గారు వెళ్ళి ఇమాన్యుల్కి ఏదో చెప్తున్నారు, నువ్వేంటి బర్నీ గారిని అవుట్ చేస్తున్నావా అని ఏదో అడుగుంటారు. ఎందుకంటే ఇమాన్యుల్ నేను బర్నీ అని తీసామని చెప్పానా మీకు అని చెప్పి గట్టిగా సంజన గారి మీద కలుస్తున్నాడు. సో ఏంటి అంటే వాళ్ళ ముగ్గురు లోపల మాట్లాడుకున్న దాంట్లో వేరే వాళ్ళ కత్తి వచ్చి మనకు గుచ్చుతున్నప్పుడు నీ కత్తిలో అలా గుచ్చాలి అంటే ఆ కత్తి ఎవరు అనుకుంటారు, బర్రీ అన్నారు అనుకుని ఉంటారు, ఇండైరెక్ట్గా పేరు చెప్పుంటారు వీడికి. అందుకని వాడికి అర్థమైంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బర్నీ అంటున్నారన్నా, సో నేను మీ పేరు చెప్తానని చెప్పేసి ఉంటారు ఆవిడ. కొన్ని చోట్ల ఓపెన్ అప్ అయిపోవాలబ్బా, లేదంటే మన గేమ్ దెబ్బడిపోద్ది. సో సంజన గారు అలాంటి పొజిషన్లు ఉన్నాయి కాబట్టి ఓపెన్ అప్ అయిపోతారేమో అనుకోండి. ఎందుకంటే ఎంతమంది కూడా గుడ్డు అలాంటి విషయాల్లో ఆవిడ అట్టగే అందరూ దొరికేయండి అని చిరంజీవి గారి గాడ్ ఫాదర్లో సినిమాలు అన్నట్టు మీరు దొరికేయండి, ఇంక దొరికేసి తనుజ మీకు కూడా తెలుసు కదా, బర్నీ మీకు కూడా తెలుసు కదా అన్నట్టు ఇక్కడ కూడా అట్లా అయిపోయి ఉంటారేమో అనుకుంటున్నా. సో సంజన గారు మీ ముగ్గురు వచ్చేసి బర్నీ గారిని తీసేస్తారనేసి అంటే అనుకున్నారు కదా అన్నట్టు అనగానే బర్నీ లేచాడు. ఇంకా జూమ్ ఆయన అర్జునట్లు ఏందా నన్నే టార్గెట్ చేశారా అన్నట్లు లేచాడు ఆయన. ఒకసారి ఇమాన్యుల్ నేను నిన్ను టార్గెట్ చేయడం లేదన్నా, నువ్వు ఆగన్నా, నువ్వు ఆవేశపడకు, నేను టార్గెట్ చేయట్లేదు. అరే మనం బర్నీ అన్న కోసం డిస్కస్ చేసుకున్నామా లేదా అనగానే అక్కడ బర్నీ అనేమో నా పేరు వచ్చింది అనగానే డెమోనేమో లేదు అని చెప్తున్నాడు. మరి వాళ్ళ ముగ్గురు కలిసి ఎవరైనా టార్గెట్ చేద్దారు ఏంటో ఫుల్ టెన్షన్లో ఉన్నాడు. ఇమాన్యుల్ మాత్రం ఫేస్తో తెలిసిపోతుంది, స్ట్రెస్ ఎక్కువైపోయింది, ఖచ్చితంగా నన్నే తీసేస్తారు అని చెప్పి అర్థమైంది ఆయనకి. సో ఇమాన్యుల్ వీళ్ళ 4 వెళ్ళిపోయి అందులో 3 నాకు ఓటు వేస్తానంటే నాకు ఎలా ఉంటుంది అంటే, మీ ముగ్గురు ప్లస్ డెమోను మీ 4 వెళ్ళిపోయి నాకు ఓటేస్తానంటే, లేదంటే సంజన గారు మీరు వెళ్ళిపోయి నాకు ఓటేస్తానంటే నాకు ఎలా ఉంటుంది, అది నాకు అన్యాయం జరిగినట్టే కదా. సో అందుకని నా గేమ్ నేను ఆడుకుంటాను, తప్పులేదు ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవటం. ఇక్కడ నేను ఎవరిని జడ్జ్ చేయట్లా, ఇక్కడ నేను జడ్జ్ చేయను, మొత్తం యాస్టీజ్గా జరిగిన తర్వాత అప్పుడు మనం జడ్జ్ చేద్దాం ఎవరు రైట్ ఎవరి గేమ్ వాళ్ళ గేమ్లో ఉంటానికే కదా. కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళాలనుకున్నా, పైన వాళ్ళు కింద పడకుండా ఉండాలనుకున్నా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకుంటారు. ఈ కన్నింగ్ స్ట్రాటజీసా సేఫ్ స్ట్రాటజీసా అన్న వర్డ్స్ నేను వాడట్లా, మీరు గమనిస్తే. ఇప్పుడు వాడను, తర్వాత వాడదాం. ఇదంతా కరెక్ట్ అయినప్పుడు, అంత నిజంగా అలా జరిగినప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అన్నది లైవ్ చూసిన తర్వాత లేదంటే ఎపిసోడ్ చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇది పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. సో ఓటింగ్ కోసం జరుగుతుంది అని ఎందుకు అనిపించింది అంటే, కొన్ని అప్డేట్స్ కూడా వచ్చినాయి, దాని ప్రకారం చూసుకుంటే ఓటింగ్ కోసం జరుగుతుంది, అందుకోసం ఇలాంటిది పెట్టాడు. ఏంటి ఇంకొక ప్రూఫ్ అన్నాను కదా, ఇంకొక ప్రూఫ్ కాదు ఇంకొక పాయింట్ అన్నాను కదా. సో ఎందుకు ఇలా అనుకుంటున్నానని చెప్పి అది ఇప్పుడు మీకు వస్తుంది. అదేంటి అంటే అప్డేట్స్ ఏంటంటే, ఒక 20 మంది ఆడియన్స్ని బ్యాచ్గా రోజు బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారంట. పంపించిన తర్వాత టాప్ 2లో ఎవరైతే ఉన్నారో లీడర్ బోర్డులో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అక్కడ ఓటింగ్ జరిగింది స్పెషల్గా. ఏంటి అంటే టాప్ 2లో ఉన్న వాళ్ళకి బిగ్ బాస్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. సో నేను ఏదో సంథింగ్ లైక్ డిఫైన్ సక్సెస్ అని అడిగాడంట. సో అక్కడ టాప్ 2లో ఉన్నది ఎవరు, 2 టాస్కుల తర్వాత ఇమాన్యుల్ నెక్స్ట్ డెమోను. సో వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత సక్సెస్ని డిఫైన్ చేయమన్న తర్వాత ఇమాన్యుల్ ఒక ఆన్సర్ చెప్పాడు, డెమోన్ ఒక ఆన్సర్ చెప్పాడు. అక్కడ రెడ్ బటన్ బ్లూ బటన్ ఉన్నాయంట, ఒక్కొక్కరు వెళ్ళి ఓట్ చేయాలి. సో ఎవరు ఆన్సర్ వీళ్ళకి నచ్చితే వాళ్ళకి ఓట్ చేయాలి.
చాలామంది ఆన్సర్ కన్నా కూడా ఫ్యాన్స్ ప్రకారం కూడా వెళ్ళి ఓట్ చేస్తారు, చెప్పలేం. సో ఏదైనా సరే ఆన్సర్ మనం చూసిన తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు. వెళ్ళి ఓట్లేస్తారు. వెళ్ళి ఓట్లేసిన తర్వాత ఏంటి, ఇమ్మాన్యుయల్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయంట. ఆ రకంగా ఇమ్మాన్యుయల్ ఓట్ అపీల్ చేశాడు అని చెప్పి. సో ఈ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది ఇలాగే బ్యాచ్గా నెక్స్ట్ ఇయర్ ఏమైంది అలాగే వీళ్ళు హౌస్లోకి ఎంటర్ అవ్వకముందు డెమోన్కి ప్లస్ ఇమ్మాన్యుయల్కి సంబంధించిన ఒక 5 క్వశ్చన్లు రాయమన్నారంట బిగ్ బాస్ టీము. రాస్తే అందులోంచి మంచి క్వశ్చన్స్ ఏరి సరే ఈ క్వశ్చన్లు అడగండి ఈ బాగున్నాయి అని చెప్పి వాళ్ళకే చెప్పారంట. సో ఆ ఓట్ అపీల్ అయిపోయిన తర్వాత లేదంటే ఓట్ అపీల్ ముందు డెమోన్కి ఇమ్మాన్యుయల్ కూర్చోబెట్టి ఈ క్వశ్చన్స్ కూడా షూట్ చేశారంట. సో మరి అందరు కూర్చున్నారంటే అందరు లేదు, వీళ్ళిద్దరే ఉన్నట్టున్నారు. వీళ్ళిద్దరు ఆడియన్స్ ఫేస్ చేసినట్టున్నారు. ఆడియన్స్ ఈ క్వశ్చన్స్ అడిగారు. జర్నలిస్టులు కాదు, ఆడియన్స్ కాబట్టి పెద్ద ప్రెషరే ఉండదు. నార్మల్గా అడుగుతారు, నార్మల్గా ఆన్సర్ చేయటమే. సో ఎందుకు మీరు నామినేషన్స్ భయపడుతున్నారా ఇలాంటివన్నీ, అలాంటి ఆన్సర్లన్నీ ఇప్పుడు ఇమ్మాన్యుయల్ నుంచి మనం తెలుసుకోవడానికి కుదురుతుంది. అలా వాళ్ళిద్దరూ వస్తారు. ఇప్పుడు చూడండి ఇదే ప్రాసెస్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, ఇదే ప్రాసెస్ కనుక రిపీట్ అవుతూ ఉంటే టాప్లో ఉన్న వాళ్ళు టాప్లో ఉంటే పద్దాక వాళ్ళే వస్తారు కదా మామ. ఆబ్వియస్లీ టాస్క్ ఆడి 20-30 పాయింట్లు తెచ్చుకున్న వాళ్ళు టాప్లోనే ఉంటారు కదా. అప్పుడు ఏ ఆడియన్స్ వచ్చినా వీళ్ళే ఫేస్ చేయాలి కదా. అలా అవ్వదు కదా, అలా కుదరదు కదా. అందుకోసమే బిగ్ బాస్ ఇలా పెట్టి టాప్లో ఉన్న వాళ్ళు దించుతున్నాడు. సో ఇప్పుడు ఇమ్మాన్యుయల్ కనుక వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటే ఇమ్మాన్యుయల్ దిగిపోతాడు. అప్పుడు డెమోన్ ఉంటాడు. తర్వాత ఇంకొకరు సంజన గారు, బర్నీ అన్నో, తనుజ గారు ఎవరో ఒకరు పైకి వస్తారు. పైకి వచ్చి అప్పుడు వాళ్ళిద్దరు నెక్స్ట్ రోజు వెళ్ళి ఆడియన్స్ని ఫేస్ చేస్తారు. సో దాని ప్రకారం చూసుకుంటే ఇది ఓట్ అపీల్ కోసం చేస్తున్న పోరాటమే ఇది. బట్ ఓట్ అపీల్ అంటే లైట్గా తీసుకుంటారు, ఆడియన్స్కి కూడా కిక్ రాదు. ఓట్ అపీల్ అంటే ఏదో మనం కూడా ఏదో చూస్తాము అని చెప్పి ఫినాలేకి ఇమ్యూనిటీ అన్న విధంగా పెట్టాడు బిగ్ బాస్. అర్థమైందా మీకు? అందుకని టాప్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేశారు, ఈ ఫిట్టింగ్ పెట్టారనమాట. సో ఒకళ్ళు తీసేయండి అని చెప్పి దానికి కొంచెం తగ్గ హింట్లు వేస్తాడు. సో మీరు ముందుకెళ్ళాలంటే మీరు ఎవరు అడ్డం అనుకుంటున్నారో వాళ్ళు తీసేయండి అన్న విధంగా. సో ఆ విధంగా ఇమ్మాన్యుయల్ ఇప్పుడు తీసేయాలి. ఇమ్మాన్యుయల్ దిప్పుడు కనీసం డెమోన్ అని తీసేయాలి. ఇద్దరు ఎవరో ఒకళ్ళు తీసేస్తే అప్పుడు వీళ్ళు వెళ్తారు ఆ సెకండ్ ప్లేస్కి. అప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళిద్దరు నుంచి ఉంటే బిగ్ బాస్ అడిగే క్వశ్చన్లో ఆడియన్స్కి అర్థమైంది ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ ఛాన్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు డెమోన్కి ఇద్దామని, అదే తనుజకి ఇద్దామని, బర్నియానికి ఇద్దామని, సంజయ్కి ఇద్దామని అలా మారుస్తారు. ఆ విధంగా ఓట్ అపీల్ అనేది రిపీట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ రిపీట్ అయినా ఏదో ఒకసారి రిపీట్ అయింది. అదే టాప్లో ఉన్న వాళ్ళు పద్దాక డెమోన్ ఇమ్మాన్యుయల్ వాళ్ళు వెళ్ళారు అనుకోండి, ఎక్కడైతే చెప్పండి. మామూలుగా చూసుకున్నా ఇప్పుడు 150 పాయింట్లు ఇమ్ముకుంటే సుమనానికి 90 పాయింట్లు థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఎప్పుడు రీచ్ అవ్వాలి? ఇమ్మాన్యుయల్ మరి లీస్ట్లో వచ్చేలా ఆడతాడా? ఆడ్డు. సో జరగని పని. అందుకని ఆయన ఆపాల్సిందే. పక్కా మంచిగా నేను అనుకున్నట్టు రైట్ అయితే కనుక మాత్రం సూపర్ డూపర్ ప్లానింగ్ బిగ్ బాస్ టీమ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. నాకు భలే నచ్చింది. బాగా ప్లాన్ చేశారు, బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, అదిరిపోయింది కూడా. కానీ మన కంటెస్టెంట్స్ దాన్ని పెంట చేయకుండా ఉంటే చాలు. ఎందుకంటే మనకు బాండింగ్స్ బొక్క ఇవన్నీ ఇంపార్టెంట్ కదా గేమ్లో ముందుకెళ్దాం కన్నా. ఈ టైంకి వచ్చిన తర్వాత కూడా ఇంపార్టెంట్గా చూసుకుంటూ ఉంటారు. అది ప్రమాదం. ఓపెన్గా చెప్పాలి. ఈవెన్ తనుజకి ఇమ్మాన్యుయల్ అంటే అభిమానం ఉన్నా లేకపోయినా ఇమ్మాన్యుయల్ పేరు చెప్పాలి. సేమ్ ఫర్ సంజన గారు యాజ్ వెల్ చెప్పాల్సిందే. ఆ టాప్లో ఉంటే డెమోన్ అయినా ఇమ్మాన్యుయల్ వాళ్ళ డిసిషన్ తీసుకుని ఆ పేరు చెప్పాల్సిందే. చెప్తేనే వీళ్ళు ముందుకెళ్తారు. వాళ్ళకు కూడా ప్యాటర్న్ అర్థమైద్ది అని అనుకుంటున్నాను. చూద్దాం. బట్ ప్లానింగ్ మాత్రం బాగా చేశారు. నేను అనుకున్నది నిజవాళ్ళని కోరుకుంటున్నా. ఎగ్జిక్యూషన్ మాత్రం అదిరిపోయిద్ది. అదే మొత్తం అసలు ఓవరాల్ ఫ్రైడే వచ్చేటికి షాక్. వాళ్ళకి షాక్. మన రివ్యూస్ చూడకుండా అంటే ఒకవేళ ఇది కనుక నిజమైతే మన రివ్యూస్ చూడకుండా మిగతా వాళ్ళు ఉంటారు చూస్తారు, వాళ్ళకి కూడా షాక్. మన వాళ్ళు కూడా ఎగ్జైట్ అవుతారు. మావాడు చెప్పాడా ఆనందం ఒకడు ఉంటాడు, అయ్యోడు బాగా చెప్తాడు జీతా బాగా చెప్తాడు అని చెప్పి మన వాళ్ళు కూడా కొంచెం బాగా ఎగ్జైట్ అవుతారు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. లేదంటే మళ్ళీ నేను నిరుపది వేరే విషయం జరగకపోతే. సరే, సో ఇవి అప్డేట్స్ అనమాట. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు నుంచి ఇంక 2 రోజుల్లో 77 అలా కొట్టామనుకోండి, మీ అందరూ సపోర్ట్ చేస్తే కొట్టచ్చు. మన ప్రాబ్లం ఏంటంటే ఎపిసోడ్ రివ్యూస్లో మనం అన్ని కరెక్ట్గా అట్లా వెళ్తాం కాబట్టి కత్తి మీద సాములాగా అక్కడ తగ్గుతూ ఉంటే మళ్ళీ ఇట్లా ప్రోమోల లైట్లో పెంచుకుంటూ ఉండాలి. సో అదనమాట సంగతి. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైవ్లో ఇలాంటి టాస్క్ జరిగినప్పుడు నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు అక్కడ ఫాలో అవ్వండి. స్టోరీస్లోనే వస్తుంది, లేదంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది, అప్పుడు మీరు లైవ్ కనెక్ట్ అయ్యి చూడొచ్చు. సరేనా? చలో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ వ్యూస్.